కాకినాడ పోర్టు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు మీద కేవీ రావు మీద పరువు నష్టం దావా వేస్తాట విజయసాయిరెడ్డి గారు. మరోవైపున ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదో అంతుపట్టడంలా ఆ వివరాలు తెలుసుకుందాం. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకళ్ళు చనిపోయిన విషయం తెలుసు. మరొక పిల్లవాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు ఇటువంటి ఘటనకి ఎవరు బాధ్యులు? దీని మీద నా అభిప్రాయం ఏంటో చెప్తాను. గతంలో విజయవాడ వరదల సందర్భంగా అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంతోమంది ఉదారంగా విరాళాలు ఇచ్చారు, ఇస్తున్నారు. ఇట్లా ఇచ్చిన వాళ్ళ జాబితాని ప్రభుత్వం ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టదు? ప్రజలందరికీ తెలిసేలాగా ఎందుకు ప్రచురించదు? దాతలకి ప్రభుత్వం ఎందుకు సరైన గుర్తింపునివ్వడం లేదు? ఈ 3 అంశాల మీద ఇవాళ విశ్లేషణ. కాకినాడ పోర్టు వ్యవహారంలో తనని నిందితుడిగా చేర్చటం మీద విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యాడు నిన్న. నా మీద ఈ కేసు పెట్టినందుకు, నా మీద లుకౌట్ సర్క్యులర్ ఇచ్చినందుకు చంద్రబాబుతో పాటు కేవీ రావు మీద కూడా ఏపీ హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి హెచ్చరించాడు. అంతేకాదు, ఈ కేసు అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద మెలీషియస్ ప్రాసిక్యూషన్ కింద కేసు పెడతాను అని కూడా అన్నాడు. ఈ సందర్భంగా చాలా మాట్లాడాడు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడికి అసలు పరిపాలన చేత కాదు. చంద్రబాబు నాయుడికి సెనిలిటీ వచ్చింది, అంటే ముసలితనం వచ్చింది. అక్కడికేదో విజయసాయిరెడ్డి చాలా యువకుడైనట్టు. చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టింది అని కూడా అన్నాడు. చంద్రబాబు నాయుడు తమ్ముడికి కూడా పిచ్చి ఉన్నది, ఈయనకు కూడా ఇప్పుడు పిచ్చి వచ్చింది. అంటే విజయసాయిరెడ్డి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అసలు కాకినాడ పోర్టు వ్యవహారం మీద చాలా తక్కువ మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ దాడి చేశాడు. అసలు ఈ కేసు పెట్టడం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కేవీ రావు అనే అతను చంద్రబాబు నాయుడు మనిషి. ఇద్దరూ ఒకటే కులం, క్యాస్ట్ బడ్డీ అనే మాట వాడాడు. క్యాస్ట్ బడ్డీ అట. అందుకనే కేవీ రావుకి 1999లో ఈ కాకినాడ సీ పోర్టుని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అప్పుడు ప్రైవేటు పరం అయింది. ఆ ప్రైవేటు పరం అయినప్పుడు ఈ కేవీ రావు అనే అతను ఈ పోర్టుని తీసుకున్నాడు ఆ ఒప్పందంలో. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, కేవీ రావుకి చంద్రబాబు నాయుడు అక్రమంగా ఈ పోర్టుని కట్టబెడితే ఆ తర్వాత ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఏం చేశాడు? మరి ఇది అక్రమం అయితే వెంటనే వెనక్కి తీసుకోవాలి కదా, ఆ పని చేయాలి ఆయన. కేవీ రావు అనే అతను బ్రోకర్ అని చెప్పన్నాడు విజయసాయిరెడ్డి. అంటే ఆ బ్రోకర్ దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా డబ్బులు తీసుకున్నాడా? అసలు విజయసాయిరెడ్డికే పెద్ద పొలిటికల్ బ్రోకర్ అనేటువంటి పేరుంది. ఆయన వేరే వాళ్ళ బ్రోకర్ అంటున్నాడు. సరే, కేవీ రావు బ్రోకరో కాదో మనకు తెలియదు. ఆయనకి ఈ పోర్టుని గతంలో ఎప్పుడో అక్రమంగా ఇచ్చారు అనే ఆరోపణకి ఎటువంటి విలువ లేదు. ఎందుకంటే ఆ విధంగా కనుక అక్రమంగా ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ రాజశేఖర రెడ్డి చర్యలు తీసుకోవాలి, అది కాదు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, అది జరగలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడైనా ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు కదా ఒకవేళ అక్రమం జరిగితే. ప్రభుత్వం తీసుకోకుండా విజయసాయిరెడ్డి అల్లుడికి పించారా? అదే న్యాయం చేయటం అంటే. ఒకవేళ ఈయన చెప్పినట్టు అన్యాయంగా అక్రమంగా కేవీ రావుకి ఈ పోర్టుని చంద్రబాబు నాయుడు కనుక కట్టబెట్టి ఉంటే గతంలో, వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? అరబిందో కట్టబెట్టడం కాదు కదా. తర్వాత కేవీ రావు కులం చంద్రబాబు నాయుడు కులం ఒకటే, అందువల్ల వాళ్ళిద్దరూ క్యాస్ట్ బడ్డీస్ అన్నాడు. అందువల్లనే వీళ్ళిద్దరూ కలిసి అక్రమాలు చేశారు, నా మీద కేసు పెట్టారు అన్నట్టుగా మాట్లాడాడు. ప్రైవేటీకరణలో భాగంగా కాకినాడ పోర్టుని 99లోనే కేవీ రావుకి ఇచ్చారు కాబట్టి బిల్డ్, ఆపరేట్, మెయింటైన్ అనేటువంటి విధానంలో ఇచ్చారు అప్పట్లో. అది కుల ప్రాతిపదికగా ఇచ్చాడు అనేది కదా ఆరోపణ. అట్లయితే ఇప్పుడు అదే కాకినాడ పోర్టుని విజయసాయిరెడ్డి అల్లుడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అందులో కులం పాత్ర ఏమీ లేదు. పోలవరంలో అప్పటికే పనిచేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ తీసేసి కృష్ణారెడ్డి గారి మేఘా ఇంజనీరింగ్ ఇవ్వడం ఏంటి? దాని వెనక కులం లేదు. కానీ ఇక్కడ మాత్రం కులం కనిపించింది ఆయనకి. అది పక్కన పెడితే ఇంకొక మాట ఏమంటాడు, విక్రాంత్ రెడ్డి ఏమన్నది, చాలా చిన్నవాడు, కుర్రవాడు, ఇతను వెళ్ళి ఇంత లావునుండేటువంటి కేవీ రావుని బెదిరిస్తాడా అట. సో మనుషుల్ని బెదిరించాలి అంటే పాతకాలంలో లాగా సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేది ప్రాతిపదిక అన్నమాట. విజయసాయిరెడ్డి లెక్క ప్రకారం విజయసాయిరెడ్డి సన్నగా ఉంటాడు. సన్నగా ఉండి ఎంతమందిని బెదిరించాడు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తారు ఇవన్నీ.
మనుషుల లావు సన్నం అనే వాటిని బట్టి కాదు. ఇక వాల్యుయేషన్ గురించి, అసలు విషయం గురించి ఒక మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడికి తెలియదేమో, వాల్యుయేషన్ అంటే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకి ఆ ఒప్పందం చేసుకుంటారు. అలా వాల్యుయేషన్ చేయడానికి కూడా రకరకాల ప్రాతిపదికలు ఉంటాయి. అప్పుడు అరబిందో వాళ్ళు వాళ్ళ ప్రాతిపదిక ప్రకారం వాళ్ళు వాల్యుయేషన్ వేసుకొని 2,000 కోట్ల రూపాయల సెజ్ భూముల్ని 12 కోట్ల కొన్నారు. అందులో తప్పే ఉంది అని చెప్తున్నాడు. విజయసాయిరెడ్డి ఇంకొక మాట అన్నాడు, నా మీద ఆల్రెడీ 21 కేసులు ఉన్నాయి, నాంపల్లిలో సిబిఐ కోర్టు అనుమతి లేకుండా నేను విదేశాలకు వెళ్ళలేను, అయినా చంద్రబాబు నాయుడు ఇంగిత జ్ఞానం లేకుండా ఈ విధంగా లుకౌట్ సర్క్యులర్ ఇప్పించాడు అని. ఇక్కడ పాయింట్ ఏమిటంటే విజయసాయిరెడ్డి మీద 21 కేసులు ఉన్నాయి కాబట్టి 22వ కేసు పెట్టకూడదు అని అర్థం కాదు. ఏదైనా కేసులో ఎవరైనా జైల్లో ఉంటారు, వాళ్ళ మీద ఇంకో కేసు వస్తుంది, ఆ కేసులో కూడా మళ్ళీ అరెస్ట్ చేయడానికి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా ప్రవేశపెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మళ్ళీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మేము అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు ఆయన్ని. అదేవిధంగా జరుగుతుందనే విషయం విజయసాయిరెడ్డికి తెలుసు. 21 కేసులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 22వ కేసు పెట్టడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు ఒకటి. రెండవది, ఆ కేసుల్లో నేను విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళకి చెప్పకుండా అని అన్నంత మాత్రాన ఈ కేసులో మీరు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి లుకౌట్ సర్క్యులర్ ఇవ్వకూడదు అని చెప్పటం కూడా తెలివి తక్కువతాను. ఇక చివరిగా ఏమంటాడంటే, ఈ 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీయే, అప్పుడు చంద్రబాబు నాయుడిని మళ్ళీ జైలుకు పంపడం ఖాయం అని కూడా ప్రకటించాడు. ఎంత ధైర్యమో చూడండి విజయసాయిరెడ్డికి. తాను ఒక పెద్ద కేసులో ఇరుక్కొని తాను నిందితుడిగా ఉండి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మేము జైలుకు పంపుతాం అని ప్రకటిస్తున్నాడు. దీనికి కారణం కూటమి ప్రభుత్వం మెతకదనమా లేక వైఎస్ఆర్సీపీ నాయకుల టెంపరీతనమా అనేది అర్థం కాని విషయం. త్వరలో తాను అరెస్ట్ అవుతాను అనేటువంటి భయంతోనే, ఆ ఫ్రస్ట్రేషన్తోనే విజయసాయిరెడ్డి ఈ అరాచకపు మాటలన్నీ మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఈ కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇంకా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇందులో అక్యూజ్ నెంబర్గా ఉన్న విక్రాంత్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఈ విక్రాంత్ రెడ్డిని అక్యూజ్ నెంబర్ 1గా పెట్టారు కదా, ఆయన నిన్న హైకోర్టులో బెయిల్ కోసం కేసు వేశాడు. ముందస్తు బెయిల్ కావాలి నాకు, నన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో అని. అదొక డెవలప్మెంట్. ఇక కేవీ రావుని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారు అనే దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా బయటకు వచ్చినాయి. నేను నిన్న కూడా చెప్పాను, పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనేటువంటి ఆడిట్ కంపెనీని వేశారు ఆడిట్ చేయడానికి. అయితే ఇక్కడ జరిగిన గమ్మత్తు ఏమిటంటే, ఒక్క కాకినాడ పోర్టు మీదనే ఆడిట్ వేస్తే ఎవరికైనా అనుమానం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో చాలా తెలివిగా రాష్ట్రంలో ప్రైవేటైజ్ అయినటువంటి అన్ని పోర్టుల మీద కూడా ఆడిట్ వేస్తున్నాము అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ యాక్చువల్గా ఆడిట్ చేసింది మాత్రం ఒక్క కాకినాడ పోర్టునే. ఆ ఆడిట్ చేసినటువంటి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోరిక మేరకు ఏమనిచ్చింది, 2014-19 మధ్య ఆ పోర్టుకు వచ్చినటువంటి ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 22% చెల్లించాలి ఒప్పందం ప్రకారం. ఆ చెల్లించాల్సిన వాటా యాక్చువల్గా 965 కోట్ల మేరకి ఉన్నది, దాన్ని మీరు ఎగవేశారు అని వాళ్ళ చేత రిపోర్ట్ తీసుకున్నారు. ఈ నివేదిక చూపించి కేవీ రావుని బ్లాక్మెయిల్ చేశారు. ఇదిగో నువ్వు కనుక మా మాట వినకపోతే దాదాపు 1000 కోట్ల రూపాయలు నువ్వు ఎగ్గొట్టినట్టుగా మేము నోటీస్ ఇస్తాం, ఆ తర్వాత తీసుకోవాల్సిన యాక్షన్ కూడా తీసుకుంటాం, అంటే జైలుకు పంపించడం లాంటివి అని బెదిరించారు. ఆ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, ఫస్ట్ ఈ నోటీస్ ఇచ్చి 30 రోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలి అని చెప్పారట. ఎవరికి? కాకినాడ పోర్టు యాజమాన్యానికి. 2021 జనవరి 1న ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ ఈ లేఖ రాశాడు. ప్రభుత్వం పంపించినటువంటి ఈ శ్రీధరన్ సంతానం కంపెనీ వాళ్ళు చేసిన ఆడిట్ రిపోర్టును తీసుకొని అందులో లేవనెత్తినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం వాళ్ళకి తిరుగు జవాబు పంపించింది. అయితే వాటిని మేము ఆమోదించడం లేదు అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. సరే, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేశారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు, లాగేసుకున్నారు కాకినాడ పోర్టుని. విచిత్రం ఏంటంటే, ఒకసారి షేర్ హోల్డింగ్ అంతా కూడా అరబిందో రియాల్టీకి మారిన తర్వాత
ఈ 965 కోట్లు ఎగ్గొట్టారని చెప్పి అంతకుముందు మరి ఆడిట్ రిపోర్ట్ ఉంది కదా. అంతకుముందు కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం ఏదైతే ఇచ్చిందో వివరణ, ఆ వివరణని ఆమోదిస్తూ ఇదంతా ఓకే అని చెప్పి 9 కోట్లు మాత్రమే కడితే చాలు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఏంటి, అరబిందో రియాల్టీ కొన్న తర్వాత. ఇదొక్కటి చాలదా దీని వెనక ఎంత కుట్ర జరిగింది అని చెప్పడానికి? వాటాలు తమ పరం కాగానే అంతకుముందు కట్టాల్సినటువంటి 965 కోట్లు 9 కోట్లకు దిగిందనమాట. దీన్ని ఇప్పుడు సిఐడి గుర్తించింది. ఇప్పుడు ఆడిట్ కంపెనీ వాళ్ళని కూడా ఏపీ సిఐడి వాళ్ళు విచారిస్తున్నారు. అలాగే కాకినాడ పోర్టుకి సంబంధించి, కాకినాడ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఈ రెండింటి అసలు వాల్యుయేషన్ ఎంత, వీళ్ళు ఎంత కొన్నారు అనే దానికి సంబంధించి కూడా మరికొన్ని వివరాలు బయటపడినాయి. 2020లోనే రోహిత్ చతుర్వేది అనేటువంటి ఒక కన్సల్టెంట్ చేత వాల్యుయేషన్ వేయించారు ఈ రెండింటిని, బోత్ కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లని, ముఖ్యమైనటువంటి పేజీలని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని కూడా చూడొచ్చు. సో ఇందులో కేఎస్పిఎల్ అంటే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, దీని వాల్యుయేషన్ ఎప్పుడు వేశారు, మార్చ్ 31, 2020. అప్పుడు వాళ్ళు వేసిన వాల్యుయేషన్ ప్రకారం టోటల్ ఎస్టిమేటెడ్ వాల్యుయేషన్ ఆఫ్ కేఎస్పిఎల్ ఎంత ఉన్నది, 6,558 కోట్లు ఉన్నది. ఈ మొత్తం కంపెనీలో కేవీ రావు పేరు మీద ఉన్న వాటాలు ఎంత, 41.12%. సో ఆ ప్రకారం ఈ 41% కేవీ రావు వాటా 2,689 కోట్లు. ఈ 2,689 కోట్లకు గాను అరబిందో రియాల్టీ ఆయనకి యాక్చువల్గా ఇచ్చింది ఎంత, 470 కోట్లు. అంటే 5వ వంతు కూడా ఇవ్వలేదన్నమాట వాల్యుయేషన్ వేసిన దాంట్లో. ఇప్పుడైతే అంటే 2024 అక్టోబర్ 31 నాటికైతే కాకినాడ పోర్టు యొక్క వాల్యుయేషను 3,666 కోట్లు ఉన్నదట. కాబట్టి ఏదో ఎంతో కొంత తగ్గించవచ్చు, కానీ ఇంత భారీ ఎత్తున ఎవరైనా తగ్గించి అమ్ముతారా అనేది ఒక బేసిక్ ప్రశ్న. తర్వాత కాకినాడ సెజ్, దీని వాల్యుయేషన్ కూడా మార్చ్ 31, 2020 నాడు వేశారు. ఈ సెజ్ కింద మొత్తం 8,230 ఎకరాలు ఉన్నాయి. ఇదే పెద్ద అసెట్ సెజ్కి. అప్పట్లో వాళ్ళు వేసినటువంటి వాల్యుయేషన్ ప్రకారం ఎకరా యావరేజ్న 50 లక్షలు ఉంటుంది అని వేశారు. దీని ప్రకారం సెజ్ యొక్క విలువ 4,135 కోట్లు. ఇందులో ఈ కేవీ రావు అనే ఆయనకు ఉన్నటువంటి వాటా 48%. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆయనకి దాదాపుగా 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి వాటాలు కాకినాడ సెజ్లో ఉన్నాయి. ఎంత పే చేశారు అరబిందో రియాల్టీ వారు, విజయసాయిరెడ్డి అల్లుడు గారు ఎంత పే చేశారు అంటే 12 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 4,000 ఎకరాలకి వాళ్ళు పే చేసింది 12 కోట్ల రూపాయలు మాత్రమే. దీని ప్రకారం ఎకరా 29,000 పడింది. సో 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 4,000 ఎకరాలని, అది సెజ్లో ఉన్నటువంటి భూమిని ఎవరైనా 12 కోట్ల రూపాయలకి ఇస్తారా? ఏ లెక్కను చూసినా కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బెదిరించి భయపెట్టి ఈ ఒప్పందం చేసుకున్నారు అని. ఈ కేసులో ఇక చివరి పాయింట్, ఏపీసీఐడి వారు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు నిందితులుగా ఎవరెవరిని పెట్టారు? A1 వై విక్రాంత్ రెడ్డి, A2 బి విజయసాయిరెడ్డి, A3 పి శరచంద్రారెడ్డి, A4 పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పి, A5 అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇతరులు అని పెట్టారు. ఇది చూడగానే అందరికీ అనుమానం వచ్చే విషయం ఏంటంటే, దీని అంతటికీ కీలకం ఎవరు, సూత్రధారి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన యొక్క అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఆయన ప్రమేయంతో ఇదంతా జరిగిందని కేవీ రావు తన ఫిర్యాదులో కూడా రాశాడు. లేకపోతే విజయసాయిరెడ్డి అన్నట్టుగా విక్రాంత్ రెడ్డి ఏముంది, చిన్నవాడు ఇంతే ఉంటాడు, అతను చూసి భయపడతాడా కేవీ రావు? కేవీ రావు భయపడింది జగన్మోహన్ రెడ్డిని చూసి. అయితే జగన్మోహన్ రెడ్డి తెలివిగా తన పేరు మీద కాకుండా అరబిందో రియాల్టీ పేరు మీద ఈ మొత్తం ఆస్తుల్ని, ఈ పోర్టుని, సెజ్ని బదిలీ చేయించాడు. అంత మాత్రం చేతనే జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారా ఏపీసీఐడి వారు? ఎందుకు పెట్టలేదు ఆయన్ని? ఆనం వెంకటరమణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్, ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కరెక్ట్గా ఈ ప్రశ్న వేశాడు. ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రధాన పాత్రధారి, ఆయన A1గా ఉండాలి, ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ జగన్ రెడ్డే, కాబట్టి ఎఫ్ఐఆర్లో ఆయన పేరును కూడా చేర్చాలి అని డిమాండ్ చేశాడు. అది 100% కరెక్ట్.
మరి ఏ కారణం చేత కూటమి ప్రభుత్వం ఈ రకంగా చేసింది, ఏ కారణం చేత ఏపీసీఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరును పెట్టడానికి భయపడ్డారు అనే విషయం తెలియదు.